వాటి సరఫరా బాధ్యత కూడా కేంద్రానికి. దయచేసి రైతులు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర రైతులకు కావలసినటువంటి యూరియా మొత్తము మనకు కేంద్ర ప్రభుత్వం పంపాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ కూడా సొంత యూరియా కంపెనీలు ఉండవు. దానికి ముడి సరుకు విదేశాల నుంచో లేదా దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ శాఖకు సంబంధించిన సమన్వయంతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ శాఖలు ఉండవు, డిపార్ట్మెంట్లు ఉండవు. వ్యవసాయ శాఖనే ఓన్లీ సరఫరా బాధ్యతలు తీసుకుంటుంది. వచ్చినటువంటి స్టాకును కేంద్రాల వారీగా, జిల్లాల వారీగా, ఇరిగేషన్ ఏరియా వారీగా ఆ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం, రాష్ట్రానికి ఎరువులు వచ్చినా ఎరువులు రాకపోయినా భారతీయ జనతా పార్టీదే నాయకత్వం బాధ్యత వహించాలి. మాకేం సంబంధం లేదు, తప్పించుకోవడానికి వీలు లేదు. ముందస్తుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ తరఫున గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువుల సరఫరా చేయమని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా తయారు చేసే బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వందే. ఈ రాష్ట్ర రైతాంగానికి ఎరువులు సరిగా సరఫరా చేయకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇండ్ల ముందర ధర్నాలు చేస్తాం, కూర్చుంటాం. గ్రామ ప్రజలు, గ్రామాల్లో ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులను చెప్పేటోళ్ళ ముందర నిలబడి ఎరువుల సరఫరా కేంద్రం బాధ్యత రాష్ట్రం మీద మీరు తోసి మీరు రాక్షసానందం పొందే ప్రయత్నం చేయొద్దనేటువంటి మాట కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తాను, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఒక సమర్థవంతంగా ఎరువుల సరఫరా ప్రక్రియను రైతు వేదికల ద్వారా, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులను చైతన్యపరిచి అన్ని రకాల సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఎరువుల డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచినాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రంగా, వాళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షంగా లేని కారణాలనేటువంటి కారణంగా తెలంగాణ మీద వివక్ష చూపెడుతున్నట్టు నిధులు కేటాయించే విషయం లోపల కానీ, తెలంగాణ ఏర్పాటు పట్ల కానీ, తెలంగాణ అభివృద్ధికి ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ వివక్షపూరితంగా వ్యవహరించే సందర్భంలో మేము మీతో బేషరతుగా కేంద్రంలో ఉన్నటువంటి ఏ మంత్రినైనా కలవడానికి సిద్ధం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ఎరువులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాలనేటువంటి మాట కూడా మనం చేస్తా ఉన్నాం. అదే అంశాన్ని తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎరువుల తయారీ 100% కేంద్రం బాధ్యత. ఎరువుల సరఫరా ఈ రాష్ట్రానికి రావాల్సింది కేటాయించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే. ఆ వచ్చినటువంటి ఎరువులను సమర్థవంతంగా ఎక్కడ కూడా వేరే ఉపయోగానికి లేకుండా రైతాంగానికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో విఫలమైతే మా బాధ్యత. కానీ అటువంటిది ఏం లేకుండా బట్టగాల్చి మీద వారేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, సరఫరా కావలసిన ఎరువులు సరఫరా చేయక రైతాంగానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలను ఒత్తిడి తెస్తుంది. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన నిల్చుంటుందనే మాటని సందర్భంగా, ఎందుకంటే వర్షాకాలం పడతా ఉన్నాయి. 29 నుంచి ఏరువాక పౌర్ణమి. రైతాంగం అంతా కూడా మరి ఎరువుల కొరకు చూసే సందర్భాల్లో విత్తనాలకు సంబంధించి సమర్థవంతంగా సరఫరా ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. విత్తనాలు, కల్తీ విత్తనాలను అరికట్టే ఇష్యూ కావచ్చు, విత్తనాల సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. ఎరువులు సంబంధించినటువంటి తయారీ, సరఫరా, సప్లై బాధ్యత అంతా కూడా కేంద్రానిది అనే అంశాన్ని తెలంగాణ రైతాంగం మొత్తం గమనించి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద సరైన విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి. మీరు కలిసి మన రాష్ట్ర రైతాంగానికి సంఘటితంగా ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సరిపోయేంత ఉన్న ఎరువులకు సంబంధించి ఇరిగేటెడ్ ఏరియా పెరిగి సమృద్ధిగా వర్షాలు పడి మేమేం ఎరువులు వేరేది బుక్కేది కాదు, బ్లాక్లు అమ్మేది కాదు. రైతులు పంట పొలాల్లో వేసుకునేది. అది రైతులను అవసరమైనంత మా డిమాండ్ను కేంద్రం ముందు ఉంచినాం. దానికి సంబంధించి గత సంవత్సరాలుగా
సరి అయినటువంటి సరఫరా లేని కారణంగా కొంత రైతాంగం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి దృష్ట్యా ముందుగానే కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు అందరూ కూడా చెప్తారు. ఇప్పుడు కూడా మరొకసారి ప్రజలకు రైతులకు కూడా ఈ అంశం గ్రామీణ ప్రాంతాల్లో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయలేదనేటువంటి ఒక దుష్ప్రచారం చేసే సందర్భంలో ఎరువుల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ మీ అందరికీ తెలుసు, ఫర్టిలైజర్ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్ కేంద్ర మంత్రుల శాఖకు మాత్రమే ఉంటుంది, రాష్ట్రాల్లో ఉండదు. కాబట్టి ఈ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ అనేటువంటిది కేంద్రం బాధ్యత. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు, రామగుండం మహారాష్ట్రలో ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఉత్పత్తి మొత్తం తెలంగాణ రైతాంగానికి ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వాస్తవంగా ఫర్టిలైజర్ అండ్ కెమికల్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాం, ఫర్టిలైజర్ అండ్ కెమికల్ స్టాండింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాం. కాబట్టి 100% ఆనాడు మేము పార్లమెంట్ సభ్యుడిగా రైల్వే పరంగా రైల్వే రేకుల మేనేజ్మెంట్ కావచ్చు, షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ లారీ బై రోడ్ మేనేజ్మెంట్ కావచ్చు, 3 రకాల సరఫరా అవుతుంది. ఆ 3 రకాల సరఫరాను సమన్వయం చేసుకునే విషయం లోపల ఆ రోజు మేము తెలంగాణ అధికార పార్టీ ఎంపీలంగా కేంద్రంతో మరి సతీష్ చంద్ర గారు ఉండ్రి మరి ఫర్టిలైజర్ సెక్రటరీగా మేము ఆనాడు నిరంతరంగా ఈ 3 ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ట్రైన్ ర్యాక్స్ కావచ్చు, షిప్ కావచ్చు, రోడ్డు మార్గాన సరఫరా చేసే విషయం లోపల చాలా సమర్థవంతంగా ప్లానింగ్ చేసుకున్నాం. పార్లమెంట్ సభ్యుల కేంద్రం మీద ఎప్పటికప్పుడు మేము దాన్ని పర్యవేక్షణ చేసినాం. ఇవాళ కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎంపీలు ఈ అంశం పట్ల అప్రమత్తంగా ఉండి తెలంగాణ రైతాంగ ఎరువులకు సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఉత్పత్తి తయారవుతుంది, సరఫరా విషయంలో రైతాంగానికి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది అనే మాటను మరొకసారి ఆ నాయకత్వానికి జ్ఞాపకం చేస్తూ ఒళ్ళు మరిచి ఉంటే సరి అయినటువంటి శిక్ష తప్పదు అనే మాట కూడా మనం చేస్తాను.